Chief Vigilance and Security ID period per 243, 1 civil, 2 NCC contingents, 1 Red Cross Society contingent, Afghan election. త్రిశక్తి స్వరూప శక్తి స్వరూపులు కళానిధి అలంకరంగా సర్వసుందరంగా సర్వశోభితంగా అలంకరించిన లడక్ కటక్ అగర్తలా నుంచి అరుణాచల్ ప్రదేశ్ నుంచి ఆంధ్రప్రదేశ్ ఒక్కొక్కసారిగా మన హృదయ స్పందనను పెంచే విధంగా గగనమే బై ద హానబుల్ మినిస్టర్ శ్రీ కందుల్ దుర్గేష్ జీ అండ్ అలాంగ్ విత్ ద బెలూన్స్ ఆర్ రిలీజ్డ్ దే ఆర్ సోరింగ్ టు ద హై ప్రత్యేకమైన కళను కాంతిని వెదజల్లుతూ ఇన్వైటీస్ ఒక అత్యద్భుతమైన స్పెషల్ ఇన్వైటీ బొకే తప్పట్లు కొట్టాలి ఒక్కసారిగా special attraction to this 78 చూడండి ఆ డిసిప్లిన్ ఎలా ఉందో వాళ్ళ కాషన్ మీద ఎలా పనిచేస్తున్నాయో ఒక మైక్ డాక్ స్క్వాడ్ వాళ్ళకి కూడా పంపించండి డాగ్ ఎలా గుర్తుపడతాయి అనేది జస్ట్ మీకు డెమో రూపంలో 1 or 2 minutes లో చూపిస్తాం. సూట్ కేసు పెట్టైనా అనేక సందర్భాల్లో కొంతమంది టెర్రరిస్టులు ఏం చేస్తారంటే కొన్ని బ్యాగ్ డిటెక్ట్ చేస్తూ ఉంటాం ఒకసారి. దట్ ఇండికేట్స్ వెన్ ఇట్ బాక్స్ సంథింగ్ ఈజ్ ఇన్సైడ్ అని చెప్పి వాళ్ళ ఓనర్కి చెప్తుంది. అది అంటే ఇంకా ఏమైనా ఉన్నాయా, ఎన్ని కూడా ఉందో చెప్తుంది. అది ఇదంతా అయిపోయిన తర్వాత వాళ్ళు మనకు ఓపెన్ చేసి చూపిస్తారు ఏముందో. ఓకే, అతను ఎత్తిన దగ్గర ఒక ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ అవి మూసి ఉంచినా సరే దాని స్మెల్లింగ్లో అది డిటెక్ట్ చేయటం. డాగ్ దగ్గరికి పోయి ఆ కచ్చీఫ్ అతను స్మెల్ చూపించాడో అతను ఖచ్చితంగా ఆ యొక్క కచ్చీఫ్ని తీసుకురావాలి. ప్లీజ్ గో. ఇప్పుడు అతను వచ్చాడో అతను ఎదురుకున్న కచ్చీఫ్ని అది డిటెక్ట్ చేసి పట్టుకురావాలి. దట్ ఈజ్ ఎప్పుడైనా క్రిమినల్స్ వాళ్ళ యొక్క వస్తువులను వదిలిపెట్టి అక్కడ వెళ్ళినప్పుడు దాని ఆధారంగా క్రిమినల్స్ని పట్టుకుంటుంది. ఇది చూస్తున్నారు కదా, అందరూ కచ్చీఫ్లు ఆడ పెట్టారు, కానీ ఇతను వదిలిపెట్టిన కచ్చీఫ్ ఏది అని అది పోయి పట్టుకొస్తే 100% అది కరెక్ట్ చేస్తుంది. కొన్ని లిమిటేషన్స్ కూడా ఉంటాయి. బాగా హీట్గా ఉన్నప్పుడు, క్రౌడీ ఉన్న ఏరియేషన్స్, వాటిని కూడా మనం యాక్సెప్ట్ చేయాలి దయచేసి. ఎస్, ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ. అదమ్మా, ఎవరైతే వదిలిపెట్టారో దాన్ని డిటెక్ట్ చేయటం.
ఓకే, నౌ ఫైర్. తప్పకుండా డాక్ కనపడాలి ఇటువైపు. ఇప్పుడు ఫైర్లో జంప్ అవుతుంది. చీకటి పడితే బాగుండేది, బట్ ఎండ్లో కనపడుతుంది లేదు. చూడండి ఒకసారి, చూసి for the march of the parade. With a melody, with a rhyme, with a rhythm, and practice adds beauty to this great occasion. The contingents, parade commanders, Saman Guard commanders, and the civil police law and order commanders, and the traffic police. And now the traffic police contingent is being led by Anand Reddy sir, Sub-Inspector of Police. They are to salute on this prestigious celebration. Following Women Police led by K. Nilima Yadav, Women Reserve Sub-Inspector of Police. They are here extending our chief guest today. Following Home Guards contingent, K. Shivaramakrishna is a leader who leads his contingent. And the NCC girls, they also joined this wonderful parade contingent led by Hema Savera, Junior Under Officer, followed by NCC boys K. Akhil, Junior Under Officer, along with, together with the band master K. Chittibabu, under the R.K. Kumar DSP sir and G. Srinivasu sir. అన్నా నువ్వు కొంచెం జూమ్ వేసుకొని వస్తావు కదా, నీకు వెళ్ళిపోతాను అలాగా, నేను వెళ్ళిపోతాను. మరి ఈ రోజు ఈ సెక్రటరీ మనకు యానిమల్ హస్బెండరీ అండ్ వృధా సెక్రటరీ 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో మనలందరిలో కూడా కనువిందు చేయబోతున్నారు. మరి ఎవరైతే ఈ రోజు గ్యాలరీలో కూర్చోవలసిన అధికారులు కోరుచున్నారండి, ఎవరైతే డయాస్ కి లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి ఫస్ట్ గ్యాలరీలో అవార్డు విన్నర్స్ ఇది మహిళా బ్యాండ్ రాష్ట్రంలోని మరి ఈ శకటంలో కోడి కూతను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నిత్యం అన్నపూర్ణగా అన్నదాత సుఖీభవ అనుకుంటూ రైతుతో పాటుగా డ్రోన్ ద్వారా పురుగు మందుల పిచికారీ విధానాన్ని కూడా ప్రదర్శింపజేస్తారు. వర్క్ కల్చర్ ద్వారా మన జీవితాలు అధికారుల ప్రత్యక్ష మామిడి తోరణాలు, అరటి ఆకులతో భోజనం పెట్టే సంప్రదాయం మనది. మరి అటువంటి పంటలను పండించే కృషి వికాస యోజన పథకం, దీని ద్వారా ఆర్థిక సహాయాన్ని కూడా అందజేయడం జరుగుతుంది. మరో అక్షర వెలుగులు సరస్వతి మానవాళి అత్యద్భుతమైన ఉన్నతిని కాంక్షిస్తూ సరస్వతికి చాలా చక్కగా, అంటే మన విద్యాశాఖకు ఒక ముఖ్య విషయం అందించడమే మన లక్ష్యం అంటూ ప్రభుత్వం ముందుకు సాగుతున్నదనటంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఒక్క సీతమ్మ కిచెన్ షెడ్ తో పాటు జిల్లా మెరుగైన మార్పులతో మరో శాఖ మన ముందుకు పంచాయతీరాజ్ అండ్ గ్రామీణాభివృద్ధి శాఖ పవన్ కళ్యాణ్ గారు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో ఉన్న శాఖ. తదుపరి ఎడ్యుకేషన్ ఆర్డబ్ల్యూఎస్ బాలశంకర్ గారు ప్రత్యక్ష ప్రగతి నిదర్శనం, ప్రగతి సందర్శనం, ప్రగతి శకట కళ్యాణ్ గారు, జిల్లా కలెక్టర్ ప్రశాంతి గారు, పురంధరేశ్వరి గారు, కందుల దుర్గేష్ గారు, మోడీ గారు ఆశీర్వాద బలంతో గ్రామీణ నీటి సరఫరా శాఖ మన ముందుగా కదులుతుంది. శాఖ ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యమే సౌభాగ్యం. వైద్య ఆరోగ్య శాఖ చోదక మరింత వేగం. వైద్య శాఖ మంత్రి గారి సత్యకుమార్ గారిని గుర్తు చేస్తూ ఇక్కడ చూడొచ్చు గర్భిణులకు అందే సహాయం. యోగా జూన్ 21 యోగా ద్వారా పొందే ఆరోగ్యం, ఆ భాగ్యం వైద్య ఆరోగ్య శాఖ. 108 తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్, 104
These are all in the కదిలిపోండి. 78వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు పశు సంవర్ధక శాఖ ద్వారా. నిన్నటి రోజునది మామూలు వాహనం, నేడు కొత్త పెళ్లి కూతురు కొత్త అందాలతో సింగారించుకున్నట్టుగా బహుమతుకు పోటీ పడే విధంగా శకటాల ప్రదర్శనగా, ప్రగతి నిదర్శనగా, ప్రకటాల ప్రదర్శనగా సాగిపోతూ ఉన్నాయి మనల కనుల ముందు. కనుల చూడ తరమ సౌభాగ్య వాగ్యాలను అందించే అర్బన్ డెవలప్మెంట్ పునాదుల లోతుల నుంచి ఆకాశ హార్మ్యాలు నిర్మించే శాఖ జిమ్ములతో మనం చూస్తా ఉన్నాం. వీ కెన్ సీ ఏదైతే కూడా ద్వారా అర్బన్ డెవలప్మెంట్, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అర్బన్ రుడా డెవలప్మెంట్ వారి ఆరోగ్యాన్ని పొందుతూ ముఖ్య అతిథులకు సెల్యూట్ చేస్తా ఉన్నారు. గులాబీల గుబాళింపు చెప్పడానికి, హాయ్ చెప్పడానికి ఉదాహరణ జడ్జెస్ చెప్పేది అర్థమే చెప్పరా? అరే బాయ్ చేస్తాం రోజు తన్నుకు చేస్తాం. ప్రకృతికి ఆమని అందం, ప్రకృతికి రాజమహేంద్రవరం అమృత హస్తాల మీదుగా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గెయిల్ రాజమహేంద్రవరం ఆర్సు దేవరావు గారి ఆధ్వర్యంలో నారాయణ గారు ఈ సాంస్కృతిక కళా ఆఫీసర్ మాధవరావు గారు వ్యవసాయ శాఖ దుర్గేష్ గారు ప్రాజెక్ట్ కె విజయ్ కుమార్ గారు ప్రాజెక్ట్ డైరెక్టర్ వి శాంతామణి గారు police medal, 3 cash rewards, 85 good service degrees, 152 appreciation, track record that star has. DSP. అవార్డ్స్ తీసుకో ఉత్తమ సేవా పథకం వారిగారు శర్మ గారు వై నాగేశ్వరి to be at the stage to receive the commendation. పరిపాలనా దక్షుడు, విజన్ 2047 మార్గనిర్దేశకులు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి
శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం వికసిత ఆంధ్రప్రదేశ్ దిశగా అడుగులు వేస్తున్నాం. దేశానికే ఆదర్శంగా రాష్ట్రాన్ని నిలిపేందుకు కృషి చేస్తున్నాం. మహాత్మా గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్య స్థాపన, స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తి నింపేలా మైనర్ మేజర్ పంచాయతీలకు 10,000, 20,000 నిధులు ఖర్చు చేసి ఘనంగా వేడుకలు నిర్వహించుకుంటున్నాం. ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను అధిగమిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి పునరంకితమవుతూ అందులో మన జిల్లాను భాగస్వామ్యం చేద్దాం. ప్రజా ఆశీస్సులతో ప్రజాప్రతినిధుల సభలో 93% మంది ప్రాతినిధ్యం వహిస్తున్న కూటమి ప్రభుత్వాన్ని ప్రజల నమ్మకానికి న్యాయం చేసే దిశలో సంక్షేమం, అభివృద్ధి సమపాళ్లలో ప్రజలకు చేరువ చేద్దాం. ఎన్నికలలో హామీ ఇచ్చిన సూపర్ 6 పథకాలను అర్హులకు అందించేందుకు కట్టుబడి ఉన్నాం. యువతకు 20 లక్షల వరకు ఉపాధి అవకాశాలు, 3,000 రూపాయల చొప్పున నిరుద్యోగ భృతి, పాఠశాలకు వెళ్లే ప్రతి విద్యార్థికి తల్లికి వందనం కార్యక్రమం ద్వారా 15,000 రూపాయల ఆర్థిక తోడ్పాటు, ప్రతి ఏటా రైతుకు అన్నదాత పథకం ద్వారా 20,000 ఆర్థిక సహాయం, అర్హులైన ప్రతి ఒక్కరికి ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు, మహాశక్తి పథకం కింద ప్రతి మహిళకు 1,500 రూపాయల ఆర్థిక సాయం, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం వంటి పథకాలు అమలుకు కట్టుబడి ఉన్నాం. భూ సమస్యల శాశ్వత పరిష్కారం కోసం రెవెన్యూ సదస్సులను చేపట్టాం. సామాజిక భద్రత, ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు హామీ మేరకు తొలి నెలలోనే 4,000 రూపాయల పెన్షన్ లబ్ధిదారులు ఇంటి వద్దనే తొలి రోజే 98% మందికి అందించాం. హామీ మేరకు ఏప్రిల్ నుంచి జూన్ వరకు 1000 చొప్పున ఉన్న బకాయిలు 3,000 రూపాయలతో కలిపి జూలై మాసంలో 7,000 రూపాయలను లబ్ధిదారులకు అందించడం జరిగింది. నేటి నుంచి పేదలకు ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్లను ప్రారంభించుకుంటున్నాం. జిల్లాలో 5 అన్నా క్యాంటీన్లు అందుబాటులోకి రానున్నాయి. అన్నార్తుల ఆకలి తీర్చిన అన్నపూర్ణగా నిలిచినటువంటి డొక్కా సీతమ్మ గారి స్ఫూర్తి భావి తరాలకు అందించే క్రమంలో మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ పేరు పెట్టాం. స్వాతంత్రోద్యమంలో తూర్పుగోదావరి జిల్లా నుండి ఎందరో ప్రముఖులు చురుకుగా పాల్గొన్నారు. అటువంటి వారిని స్ఫూర్తిగా ఆజాదీ కా అమృత మహోత్సవ్ను పురస్కరించుకుని జిల్లాలో ఆగస్టు 9 నుంచి ఈ రోజు వరకు స్వాతంత్ర స్ఫూర్తినిచ్చే అనేక కార్యక్రమాలను నిర్వహించుకున్నాం. హర్ ఘర్ తిరంగా వంటి వినూత్న కార్యక్రమాలతో జాతీయ స్ఫూర్తిని పెంపొందించేలా వాడవాడలా పలు కార్యక్రమాలను చేపట్టి స్వాతంత్ర సమరయోధులకు ఘనమైనటువంటి నివాళులర్పించాం. చారిత్రాత్మక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక ప్రాధాన్యత కలిగిన నగరంగా జిల్లా ప్రధాన కేంద్రం రాజమహేంద్రవరాన్ని పర్యాటక పరంగా మరింత అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేస్తున్నాం. తూర్పుగోదావరి జిల్లాలో ఈకో టూరిజం, కడియం నర్సరీలను ప్రత్యేక పర్యాటక ఆకర్షణ కేంద్రంగా అభివృద్ధికి ప్రణాళికలను సిద్ధం చేస్తున్నాం. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం ద్వారా ప్రజా సమస్యలకు సత్వర పరిష్కారాన్ని అందించే దిశగా అడుగులు వేస్తున్నాం. సాంస్కృతిక రాజధానిగా రాష్ట్రంలోనే రాజమహేంద్రవరం విశిష్టమైన స్థానం కలిగి ఉంది. మన జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించే దిశలో మనందరి సమిష్టి భాగస్వామ్యంతో అగ్రగామిగా నిలుపుదాం. 2027 గోదావరి పుష్కరాలకు ఇప్పటి నుంచే సమగ్ర కార్యాచరణను అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్నాం. ప్రజలకు అభివృద్ధి సంక్షేమ ఫలాలను మరింత చేరువ చేయడానికి వీలుగా రాజమహేంద్రవరం కేంద్రంగా జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఇతర అధికారులు జిల్లా అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తూ అడుగులు వేస్తున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలందరి భాగస్వామ్యంతో కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా అడుగులు వేస్తాం. అపార అనుభవం, పరిపాలనా దక్షత, ప్రజలకు మేలు చేయాలనే సంకల్పం, రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా విజన్ ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో సంక్షేమం మరియు అభివృద్ధి ప్రభుత్వానికి 2 కళ్ళుగా భావించి సంక్షేమ పాలన దిశగా అమరావతి రాజధానిగా పాలన సాగిస్తున్నాం.